నేను ఎవరికి సమాధానం చెప్పాలి అని నీకు అనిపించొచ్చేమో. చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా ఉంటాను, నాకు నచ్చినట్లుగా తింటాను, నాకు నచ్చినట్లుగా తాగుతాను, నాకు నచ్చినట్లుగా తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అనే భావనలో ఉన్నావు. గుర్తుపెట్టుకో, కడుపులో పిండమై చిన్న కణమై దేవుడు నిన్ను నిర్మించి 3 నెలల కణంగా 6 నెలల కణంగా దాన్ని వర్ధిల్లింపజేస్తూ ఒక పసి పిండంగా మార్చి 9 నెలల పిండంగా తీసుకొచ్చి తల్లి కడుపులో నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రభు వారి కృపను బట్టి మన జీవితం కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మనల్ని తీసుకెళ్ళి దేంట్లో పడుకోబెడతారండి? దేంట్లో పడుకోబెడతారు? ఉయ్యాలలో పడుకోబెడతారు. ఉయ్యాల అడిగింది నిన్ను, ఎక్కడి నుండి వచ్చావు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఈ రోజు నా దగ్గరికి వచ్చావు అని ఉయ్యాలని అడిగితే నీకు సమాధానం ఉందా? ఉయ్యాలకే సమాధానం చెప్పలేమండి. ఎస్, పెరిగాం, పెద్దోళ్ళం అయిపోతున్నాం, బాల్య దశ దాటిపోయింది, యవన దశ దాటిపోయింది, పెద్దరికం దాటిపోయింది, వృద్ధాప్యం దాటిపోయింది, ఆఖరికి మనసాన పడి ఒకనాటికి నీ ప్రాణం పుచ్చించుకుపోయి శరీర అవయవాలన్నీ బలహీనం అయిపోయి నువ్వు మరణానికి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఆత్మ శరీరం వేరైపోయింది. నీ బాడీని తీసుకుని మంచిగా స్నానం చేయించి శుభ్రం చేసి పౌడర్ చల్లి నిన్ను రెడీ చేసి కొత్త బట్టలు కట్టి నీ మీద పూలు చల్లి నిన్ను తీసుకెళ్ళి పెట్లో పడుకోబెడితే పెట్టి నిన్ను అడగొచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి, నా దాంట్లోకి వచ్చావు నువ్వు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పగలవా? నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదనే భావనతో నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నువ్వు ఊగిన ఉయ్యాలకి నిన్ను మోయబోతున్న పెట్టికి సమాధానం చెప్పలేవు. నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలంలో ఎవరిని లెక్క చేయకుండా, ఎవరి మాటను పట్టించుకోకుండా, ఎవరి ఆలోచనలు తీసుకోకుండా, మరి ముఖ్యంగా దేవుని మాటను లెక్క చేయకుండా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని అనుకున్నావేమో. విమర్శ దినం ఒకటి రాబోతూ ఉంది. దేవునికి ఖచ్చితంగా సమాధానం నీవు నేను ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. ఆ రోజున నేరస్థాపన చేయబోయేటప్పుడు షేబా దేశపు రాణి, ఇదిగో నేను నా పరివారంతో వచ్చాను, నీ కుటుంబంతో నువ్వు రాలేదు అని అనకుండా నీ కుటుంబంతో సహా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.